ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఏది అంటే టక్కుని చెప్పే సమాధానం ఎవరైనా పులివెందులే, అందరికీ తెలుసు. అలాగే బాబు గారిది ఏది అంటే కుప్పం. ఏ రోజు కూడా పులివెందుల నుంచి గెలుస్తామా లేదా అనే భయం జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు. కానీ అలాగే కుప్పంలో కూడా బాబు గారిలో కనిపించలేదు. కానీ తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన మాటలు కానీ, లేదంటే 1,00,000 మెజార్టీ అంటూ పెట్టుకున్న టార్గెట్ కానీ ఏంటి, ఒక భయం ఏమన్నా మొదలైందా చంద్రబాబు గారిలో? లేదంటే ఆయన మానసిక స్థితిని అంచనా వేయాల్సిన పరిస్థితి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ అన్నా కనిపిస్తుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా హామీలు ఇవ్వడం వేరు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఇస్తున్న హామీలు మొన్న 2-3 రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, కుప్పంలో పండించే కూరగాయలను విదేశాలకు పంపిస్తామని, ప్రత్యేక విమానాలను వేసి ఇక్కడి నుంచి తరలిస్తామని, అంటే ఎయిర్పోర్ట్ పెడతారు, అక్కడ పెడతారా, బస్ స్టాండ్ సరిగ్గా లేదు, ఎయిర్పోర్ట్ ఎలా పెడతారు, ఇది మరి ఆ మాట అన్నారు లేదో నేను వినలేదు. కానీ ఆ ట్రోల్స్ అయితే బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటి కుప్పం మీద ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు సడన్గా ఎన్నాళ్ళలో, దాదాపు 30 ఏళ్ళు అనుకుంటా ఆయన అక్కడ చేసింది, ఎన్నాళ్ళలో లేని ప్రేమ ఇప్పుడు వచ్చేసిందా? లేదంటే ఒక భయం ఏమన్నా కనిపిస్తుందా, ఓడిపోతామేమో, భరత్ స్ట్రాంగ్ అవుతున్నాడు అక్కడ అనే ప్రచారం కూడా జరుగుతుంది, ఎలా చూడాలి? అంటే వీటిలో ఎట్లా ఉంటుందంటే, మనం ఆయన్ని విషయంలో ఒకటి మిస్ అవుతున్నారు. అంటే మీడియా కావాలని హైడ్ చేస్తుంది, ఆయన్ని హైప్ ఇస్తూ కొన్ని విషయాలు హైడ్ చేసేస్తుంది. ఆయన మాట్లాడుతున్న మాటల్లో మీరు 2019 ఎన్నికల తర్వాత నుంచి మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా కంట్రోల్ తప్పిపోయింది. అదే అంటున్నాను, కంట్రోల్ అసలు లేదు. ఒక రకంగా ఆయన మాటల్ని సరిగ్గా గనక చేస్తే అతిపెద్ద కామెడీ అవుతుంది తప్పించి సీరియస్నెస్ అవ్వదు. అదే అవుతుంది. అంటే అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఒరిజినల్ మీడియా చేయాల్సిన పాయింట్ అది. ఎందుకని అంటే, సంపద సృష్టిస్తాను నేను. 2014 నుంచి 19లో ఏమన్నా అమెరికాకు ఉన్నాడా, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడా ఈయన, లేకపోతే ఆఫ్రికాలో ఉన్నాడా? ఇక్కడే ముఖ్యమంత్రి అయ్యుండి సంపద లేదని, అప్పుల పాలు అయ్యున్నామని, సంపూర్ణ రుణమాఫీ చెయ్యలేక, డ్వాక్రా రుణమాఫీ చెయ్యలేక చేతులు ఎత్తేసిన మనిషి ఇప్పటికి జగన్ 45,000 కోట్లు ఇస్తున్నాడు. రేపు ఆయన చెప్పినవన్నీ మినిమం 70-80 వేల కోట్లకు తక్కువ హామీలన్నీ. ఏడాదికి 70-80 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే, తమ్ముళ్ళు ఇలా అడుగుతున్నారు, సంపద సృష్టించడం నాకు తెలియదా, ఇదే మొక్క 2014 ముందు చెప్పారు. ఏం సృష్టిస్తారు చెప్పండి? మామూలుగా ఎట్లా ఏడబట్టుకొస్తారు? నోట్లో ఏమైనా ప్రింట్ వేసి ఇస్తారా? లేదా అర్జెంటుగా వ్యవసాయం ఏమన్నా 10 బస్తాలు పండే చోట 1000 బస్తాలు పండుద్దా? లేదా పరిశ్రమ ఏమన్నా అట్ట తీసుకొచ్చి, అదే మనకు దాన్ని ఏమంటారు, కన్వెన్షన్ హాల్ టైపులో అట్ట కట్టేసేసి అతికిచ్చి బిగిస్తారా? పెడతారా? ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి ఆకాశంలో నుంచి. ఎట్లాగ వచ్చేస్తే సంపద? పోనీ ఇండస్ట్రీ రాగానే వాడు రావడానికి కొన్ని మనం బెనిఫిట్స్ ఇస్తాం, తద్వారా రాగానే పన్ను ఎందుకు వస్తుంది? వాడికి ఎగ్జామ్షన్స్ ఇస్తాంగా. కియా వాడి నుంచి పన్ను రాదు మనకి, ఎందుకని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాం. వాడికి ల్యాండ్ ఇవ్వాలి, అవన్నీ 5 ఏళ్ళకి గా నాకు కియా ఒకటి పూర్తి కావడానికే తలడిల్లిపోయాం. మళ్ళీ జనం ఆస్తి అంతా తీసుకెళ్లి అడిగి రాసిస్తే అదే అనేది. కానీ సంపద సృష్టి అనేది ఎట్లా వస్తుంది అకస్మాత్తుగా? నాకు తెలియదు తమ్ముళ్ళు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో అంతకు ముందు సంపద అక్కడే ఉంది. ఈయన వచ్చేసి 20 ఏళ్ళు అయితే సంపద అక్కడే ఉంది. ఈయన సృష్టించింది కాదు. ఓ రకంగా చెప్పాలంటే వాడెవడో సృష్టించిన సంపద ఈయన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చినోడు సంపాదిస్తున్నది నాదే 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 అని చెప్పుకోవడమే తప్పించి అదొక సైకలాజికల్ డిజార్డర్ అంతే తప్పించి ఈయన సృష్టించినట్టయితే మొన్న చెప్పడానికి ఒక అర్థం ఉండేది. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, దాన్ని ఏమంటారు, చివరికి సంపూర్ణ రుణమాఫీ చెయ్యలేక, బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి, అమరావతి పూర్తి చేయలేక, ఈ మొత్తం నెపమంతా కేంద్రం మీదకు తోసేసి వెళ్ళిపోయిన మనిషి, డ్వాక్రా రుణాలకు కూడా ఇవ్వలేకపోయిన మనిషి ఇప్పుడు సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా. అది కూడా ఏంటి, మహిళలందరికీ ఎంత 2,500 1,500 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు నెలకి. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తారు. తల్లికి వందనం పేరుతో ఇచ్చేస్తారు. తర్వాత బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇవన్నీ కలిపితే 70-80 వేల కోట్లు ఉట్టి వాటికే అవుతాయి. మహిళలకి నాకు తెలిసి ఏ పని చేయక్కర్లేదు, అంతే, మీద ఆధారపడక్కర్లేదు. అన్న క్యాంటీన్లు కూడా తెరుస్తారు. ఇంకెందుకు శుభ్రంగా డబ్బులు తీసుకుని భోజనం చేసి వచ్చి ఇంట్లో పడుకోవచ్చు. ఇంకా పని ఏం లే. ఇంకేముంది, ఇంకా బస్సులో ఫ్రీ, క్యాంటీన్ దగ్గరికి వెళ్ళటం, డబ్బులు ఎట్టాకిస్తారు కదా. అవసరమైతే ఈ ఊర్లో క్యాంటీన్ పోతే పక్కూరికి వెళ్ళి రావచ్చు, బస్సు ఫ్రీ కాబట్టి. ఇంకేముంటది అక్కడ? ఎలా సాధ్యం?
అవన్నీ వాస్తవంగా అయితే ఏంది కామెడీ అన్నారు. సొంత నియోజకవర్గం విషయం గురించి చూసుకుంటే కుప్పం మీద ఇన్ని రోజులు ఆయన ఫోకస్ పెట్టలేదా, ఎలాగా గెలిచేస్తున్నామని? ఇప్పుడు ఏమైనా భయం మొదలైందా? అందుకనేనా ఈ హామీలు? నిజంగా కుప్పంలో పండే కూరగాయలు విదేశాలకు తీసుకెళ్ళగలుగుతారా? నేను చెప్తున్నా మానసిక స్థితి గురించి, అందుకే అదే అంటున్నాను. అవును, కుప్పము నేను తిరిగా, కనీసం ఒక 60 సార్లు వెళ్ళుంటా. అది పల్లెటూరుకి ఎక్కువ, పట్టణానికి తక్కువ. ఇప్పటికి కూడా రోజు బెంగళూరుకి రైల్లో కూలీ పనికి పోయి వస్తారు అక్కడ. అవును, అక్కడ ఉన్నవాళ్ళే కదా. ఎలాగా నువ్వు ఇచ్చావు ఇన్నేళ్ళు, 30 ఏళ్లలో నువ్వే 14 ఏళ్ళు సీఎంగా ఉన్నావు, ఆ తర్వాత నువ్వే 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు. ఏం చేశాడు ఆయన? మీరు ఏం అక్కర్లా, కుప్పం జనాలందరినీ పులివెందులు తీసుకెళ్ళమని, పులివెందులు జనాలందరినీ కుప్పం తీసుకెళ్ళమని బస్సులేసి ఏది బాగుంది ఏది బాగాలేదు కంపేర్ చేయమని. ఇంకే ఎలక్షన్ అక్కర్లా, దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లా. అట్లాగే పులివెందుల వాళ్ళందరినీ తీసుకెళ్లి కుప్పం చూపెట్టి, కుప్పం వాళ్ళందరికి పులివెందులు చూపెడితే, నేను పులివెందులో తిరిగాను, ఇది తిరిగాను. ఒకప్పుడు నేను 2000 ఆ టైంలో తేజాలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో తిరిగినప్పుడు, అప్పుడు ఓ సింగిల్ రోడ్లు కడప జిల్లా పులివెందుల అవన్నీ కూడా. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక డబుల్ రోడ్లు, రింగ్ రోడ్లు, కడప కూడా చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. కుప్పం వచ్చేటప్పటికి అప్పటి దాని మీద కొంచెం రోడ్డు పెరిగినాయి మొదట చూసిన దాంతో పోల్చుకుంటే. కానీ పల్లె వాతావరణం తప్పించి పట్టణ కనీసం దాన్ని పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేయలేదు కదా చంద్రబాబు. ఎందుకు ఈ ప్రకటన చేసిన తర్వాత కుప్పం బస్ స్టాండ్ ఫోటోలు పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్ లో. ఎంత అధ్వానంగా ఉందంటే, ముందు ఇన్నేళ్ళుగా బస్ స్టాండే కట్టించలేదు, ఇంకా ఎయిర్పోర్ట్ ఏ వస్తుంది. ఎన్ని బస్సులు వచ్చేస్తాయనండి, అదే వచ్చేదే తక్కువ. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అది పెరిగితే కదా తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. అక్కడ ఫ్లోటింగ్ ఉండే ఏరియా కాదు, జనాలు ఉంటాయి కదా. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. నాకు ఇప్పటికే నవ్వు వచ్చేది ఏంటంటే, హైదరాబాద్ రాజధాని అంటున్నాం, బెంగళూరు రాజధాని అంటున్నాం, చెన్నై రాజధాని అంటున్నాం, భువనేశ్వర్ రాజధాని, ఇవన్నీ రాజధానిలే కదా. అక్కడ బస్ స్టాండ్లు చూడండి ఎంత పెద్దవి ఉంటాయి. అమరావతి రాజధాని ఏంటి సార్? అమరావతి రాజధాని విజయవాడలో బస్ షెల్టర్ ఉంటుంది చూడండి, సిటీ బస్ షెల్టర్. అది సిటీ బస్సు కూడా మళ్ళీ బస్ స్టాండ్ లో ఉన్న సిటీ బస్ షెల్టర్ అంతా కూడా లేదు. సిటీ బస్సులు ఆగడానికి బస్ స్టాప్ పెడతారు కదా, అంతే ఇక్కడ. మరి ఎలా లెక్కలోకి వస్తుంది అసలు? అదే కదా, అంతా అక్కడ ఏముండదు, సావదు. ఏదో అదే ఒక రకంగా సైకలాజికల్ గా ఏందో మాట్లాడేస్తున్నాడు ఆయన. విమానాలు తెస్తా, కూరలు తెస్తా, రేపు పొద్దున్న రాకెట్లు అంతరిక్షానికి పంపిస్తానని చెప్తారని తెలియదు. కానీ అంటే నమ్మకం నిలబెట్టుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఈ హామీలు నిజంగా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదా, ఎలా చూడాలి? ఒక రకంగా అది ఆలోచించాలి, జనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు కొండకి నిచ్చెనలు వేస్తున్నారు, అసలు అర్థం పర్థం లేని చెప్తున్నారు. కానీ అది పెద్ద విజన్ అని చెప్పి బిల్డప్ చేసేటువంటి టీవీలు, పేపర్లు ఉన్నాయి, అంతే తప్పించి వాస్తవం కాదు అక్కడ. వాస్తవం రూట్లో చూసినప్పుడు అసలు ఆచరణ సాధ్యం కాని మాటలని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని, బలవంతంగా ఆచరణ సాధ్యం చేస్తే మిగతాది దారుణమైనటువంటి దెబ్బతీసే పరిస్థితి. అలాంటి స్టేజిలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఓ రకంగా చెప్పాలంటే వికృతమైనటువంటి హామీలు అనాలి. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు ఏడాదికి జీతాలు ఇవ్వడానికే, సంక్షేమ రూపంలో కానీ, లేదంటే ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పి బీసీలకి ప్రత్యేకంగా ఇచ్చే సీట్ల కేటాయింపు కానీ, వీటన్నిటిని చూసి తట్టుకోలేకో, లేదంటే ఈయన ఇంకా ప్రజల దగ్గర ఎలా నమ్మకం పెంచుకోవాలి, సొంత నియోజకవర్గంలో ఓడిపోతేనే రేపొద్దున్న ఇంకా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి, ఆ మెంటల్ కండిషన్కి ఏమన్నా బాబు గారు వెళ్ళిపోయి ఈ తరహా హామీలు ప్రకటనలు చేస్తున్నారు? ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం హామీలు చెప్తున్నారు అంతే. అంటే నమ్మాలి కదా ప్రజలు, అంత నమ్మశక్యంగా లేవు కదా అవన్నీ. అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ పేపర్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు ఈయన నమ్మకపోతే నమ్మడానికి మధ్యలో దాన్ని ఏమంటాం మనం, గ్యారంటీ సంతకం పవన్ కళ్యాణ్, ఇంకా గ్యారంటీ సంతకం ఇప్పుడు కావాలంటే మోడీని కూడా పెడతాడు. వాళ్ళతో వాళ్ళు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి నాకు ఓటీ అంటున్నాడు. వీళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు మినీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటేనే దాన్నే పెద్ద ట్రోల్స్ చేశారు, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎలా వద్దని. అలాంటిది కుప్పానికి విమానాలు తీసుకొచ్చేసి ఇక్కడ కూరగాయలు అన్ని తీసుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తారు అంటే మరి అది విపక్షంగానే ట్రోల్స్ అవుతున్నాయి. అది నమ్మలేని వాళ్ళు ఇది ఎలా నమ్మాలి, ఎలా నమ్ముతారు? మీరు తెలుగుదేశం అభిమానుల్ని చూడండి,
బాబు గారు ఏమైనా చేయగలరు, అసలు అంతరిక్షంలో కూరగాయలు పెట్టించగలరు అని నమ్ముతాడు ఇప్పటికి కూడా. అది వాళ్ళల్లో ఆ మూర్ఖత్వం ఉన్నప్పుడు ఎవడేం చేయగలడు, ఎవరు మార్చగలరు వాళ్ళని? వాస్తవంగా బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ పత్రిక అయినా కంట్రోల్లో ఉండు బాబు, ఏంది ఇది పిచ్చ మాటలని అడగాలి. అదే కదా. అంతేగాని ఎర్ర డైరీలు ఏం చంపేస్తారు కనబడ్డ వాళ్ళందరినీ, కాల్చిపడేస్తారా? సజ్జన్నారు ఎన్కౌంటర్ చేస్తే వాటి వరకు మెయిన్ స్ట్రీమ్ పొజిషన్ లేకుండా కూర్చున్నాడు పాపం ఆయన. అదే కదా. అవును, ఆయన చేసింది ఆయన కోసం కూడా కాదు. అట్లాంటిది అందరినీ లేపేస్తాం, ఏడిపిస్తాం, కొట్టేస్తాం, లేకపోతే కనుక అంతు చూస్తాం. గెలుపు భయం పట్టుకుందా చంద్రబాబు గారికి? కంటి మీద కునుకు లేకుండా పోతుందా జగన్ వేస్తున్న ప్లాన్ల వల్ల? అందుకే ఈ తరహా ప్రకటనల. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, లోకేష్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, జనంలోకి ఆ సంకేతం వెళ్ళిపోతుంది. అవును, అంతే పక్కాగా. ప్రస్తుతానికి కుప్పంలో ఆయనకి మాత్రం భయం పట్టుకుంది గెలుపు గురించి. ఎందుకు అంటే సుదీర్ఘకాలం నుంచి ఈయన ఓ పిఏ మీద వదిలేసేవాడు. ఆ పిఏలు డబ్బులు తీసుకునినో లేకపోతే పిఏ కూడా తానే చంద్రబాబు అని ఫీల్ అవుతా ఉండటం మూలంగా 10 పనులు అడిగినోడికి ఒకటి చేసి ఇదే నీకు బిచ్చమేసామన్నట్టు ఫీలింగ్. ఇలాంటి ఇంటింటికి పథకం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు జీవితంలో ఇంటి దగ్గరికి పెన్షను, ఇంటింటికి వచ్చి మరి సంతకాలు పెట్టించుకుని అమ్మఒడి నన్ను విద్యాదీవెన ఇవ్వడం, రేషన్ ఇంటికి ఇవ్వడం, ఇవన్నీ అసలు ఎప్పుడన్నా జరిగినాయా చంద్రబాబు జీవిత చరిత్రలో? లేదు కదా. ఇవన్నీ చూసిన కుప్పం ఓటరు ఎందుకోసం చంద్రబాబుని ఎన్నుకోవాలి? ప్రాక్టికల్ గా అది పక్కా మాస్ ఏరియా, పక్కా మాస్, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఎందుకు బాబుని ఎన్నుకోవాలి? ఈ పథకాలన్నీ మాకు అక్కర్లేదులే, బాబు వస్తే సరిపోతుంది అని ఏం ప్రాతిపదికన అనుకోవాలి? బాబు రావడం వల్ల వాళ్ళకి ఏమన్నా కూలీ పనులు పోయి బిల్డింగ్లు వచ్చినాయా, లేకపోతే అద్భుతమైనటువంటి జీవితం వచ్చిందా? 30 ఏళ్ల నుండి వాళ్ళ బ్రతుకు అంతే ఉంది కదా, పంచాయతీ స్థాయిలోనే ఉంది కదా. బాగుపడ్డటువంటి వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఒక 5% మంది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ధనవంతులు. మరి అలాగ ధనవంతులు సంపాదించుకుని ఏడాదికోసారి ఎలక్షన్లప్పుడు అంత పడేస్తే బ్రతికే స్టేజ్ నుంచి అప్పు తీసుకోకుండా బ్రతకగలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఇది అక్కర్లేదు మాకు బాబు వస్తే చాలని అక్కడ జనం అనుకుంటారా? ఇదివరకటి రోజుల్లోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒక బలమైన అభ్యర్థిని ముందు పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ఆయన కంగారు పుడుతుంది. అందుకోసం అన్ని ఫ్లైట్లు, రేపు పొద్దున శాటిలైట్లు కూడా పెట్టచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చూస్తే ఎన్నికల టైంలో ఇచ్చే విపరీతమైన హామీలు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని గురించి మాట్లాడట్లేదు. ఒక స్కూటీ ఇచ్చేస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి, వాలంటీర్లు లాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తా అన్నారు. ఇంకా మిగిలిన ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అనో లేదంటే రుణమాఫీ అని, ఆ విపరీతమైన హామీలు ఒక్కొక్కసారి అనుకోకుండా గెలుపు తీసుకొచ్చేస్తాయి అనడానికి ఉదాహరణ తెలంగాణ. ఆ పందా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారా? అందుకే విపరీతమైన హామీలు ఏమన్నా ఇచ్చేస్తున్నారా? అది మీడియా మాయలో పడుతున్నారండి. ప్రాక్టికల్ గా చెప్పాలంటే అక్కడ ఆ హామీలకు వాళ్ళు అధికారంలోకి వచ్చారని నేను అనుకోను. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే యడ్యూరప్పని తీసేసి బొమ్మాయిని పెట్టడం, వాళ్ళు సంఘర్షణ వాతావరణం పట్టడంతో గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారంటే కింద స్థాయి అధికార యంత్రాంగం మాట వినరు. ఆ టైంలో దొరికినంత దోచుకుంటుంటారు. ఆ దోచుకున్నప్పుడు వాడిని మనం తిట్టుకోలేము, ఎందుకు రోజు ఎదురుగుండాడు మనకు కనబడతాడు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. ఆ అవినీతి కాన్సెప్ట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి, రెండోది హిజాబ్ ఇష్యూలో ముస్లిమ్స్ అంతా ఏకం కావడం, మూడోది జేడీఎస్ మీద విరక్తి పుట్టడం. అక్కడ దాని ఇంపాక్ట్ అక్కడ బీజేపీ గెలిచి. తెలంగాణలో దళిత బంధు పథకం అందరికి ఇంటికల్లా ఇస్తానని అప్పుడు ఎన్నికలప్పుడు ఈటెల రాజేంద్ర ఎన్నికలప్పుడు చెప్పి నియోజకవర్గానికి 1500 మందికి ఇచ్చి, అది కూడా ఎవరికి ఇచ్చారు? టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2018 ఎన్నికలప్పుడు చెప్పి ఏమీ చెయ్యకపోవడం. అట్లాగే రైతు బంధు 2018లో ఉపయోగపడింది, ఎందుకంటే అప్పుడే పెట్టారు కాబట్టి. నెక్స్ట్ కౌలు రైతులకు కూడా ఇస్తారన్నారు. కౌలు రైతులకి ఇవ్వాలా, రైతు కూలీలకి ఇవ్వాలి. ఇవన్నీ లేకపోవడం వల్ల బలిసినోడే బాగుపడుతున్నాడు మాకేంటి అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత దెబ్బతీసింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి బాగుంది, రోడ్లు వేశారు, కాలువలు కట్టారు, నీట్గా ఉంది పరిపాలన, ఇక్కడ ఓటు మాని. కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలే కానీ ఉచితాల వలన అని అనుకోను నేను. ఇక్కడ కూడా ఉచితాలను నమ్ముతారని నేను అనుకోను. అయితే ఇవాళ చూడండి, మీరు డౌన్ ప్లే చేస్తున్నారు. ఈ మధ్యన మాట్లాడుతున్నారు ఉచితాలు లేదు, తగ్గించారు. అంటే విమర్శించడం తగ్గించారు. అధికార పక్షం ఇచ్చే సంక్షేమాన్ని విమర్శించారు, ఎందుకంటే వీళ్ళే మొదలెట్టారు కదా. అది ఈ కాంటెక్స్ట్ లో జనం ఇస్తానని చెప్పి మొన్ననే మాట తప్పిన చంద్రబాబుని నమ్ముతారా? ఇస్తానని చెప్పి ఇచ్చిన వాటిట్లలో 1-2 అటు ఇటు అయినా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా? ఈ రెండిటి ఆధారంగానే కుప్పం ఎలక్షన్ అయినా ఉంటది.
రైట్, చూద్దాం చంద్రబాబు గారిలో భయం మొదలైందా, కుప్పంలో గెలుస్తామా లేదా అనేది, లేదంటే కుప్పంలో ఈసారి ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న టార్గెట్ 1,00,000 మెజార్టీ. ఆ 1,00,000 మెజార్టీ కోసమే ఈ విపరీతమైన హామీలు, అది కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ వ్యూహం చూద్దాం.